ఆయనే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఇప్పుడు టీజర్ రిలీజ్ అయిపోయింది సంక్రాంతి. ఎట్లా అనుకుంటున్నాను? భారీ ఎక్స్పెక్టేషన్ వస్తుంది కదా ఈసారి గేమ్ చేంజర్. రామ్ చరణ్ లైఫ్ చేంజ్ అయ్యే సినిమా అవుద్దని నా ఎక్స్పెక్టేషన్ అయితే బాగా ఎక్కువ ఉంది రామ్ చరణ్ గారి మీద. ఇంకోటి ఏంటంటే డిజాస్టర్ తో మన శంకర్ గారు చాలా డిసప్పాయింట్ అయిపోయినారు. ఆయనకు ఒక హిట్ కావాలి. ఇప్పుడు భారతీయ టూర్ తో చాలా అంటే చాలా లో ఫీల్ అయిపోయాడు, అంటే లో పిచ్ అయిపోయాడు అనమాట. ఆయనకు ఒక పర్ఫెక్ట్ హిట్ రావాలి. హిట్ వస్తే మళ్ళీ డైరెక్టర్ గా ప్రూవింగ్ ఉంటది. ఒకప్పుడు నంబర్ 1 టాప్ మోస్ట్ డైరెక్టరే, నేను కాదన్ను. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్ద ఆదరణ పొందలేకపోయి జనాలకి ఇంట్రెస్ట్ చేయలేకపోయింది జనాలు. కాబట్టి ఈ గేమ్ చేంజర్ తో శంకర్ గారు ఒక మార్క్ క్రియేట్ చేయాలని చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ మార్కు పడతావే, ఖచ్చితంగా పడకపోతే ఇప్పుడు డైరెక్షన్ లిస్ట్ లో చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ మాకు. ఇప్పుడు శంకర్ గారికి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ కాబట్టి కంపల్సరీ ఈ సినిమాని చాలా శ్రద్ధతో పదును పెట్టి మరి రాసి ఈ సినిమాని ఏమైనా సరే హిట్ ట్రాక్ లోకి తీసుకెళ్దామనే ప్రయత్నాలు అయితే చాలా బాగా కనబడుతున్నాయి మనకి. కాబట్టి ఈసారి పండగ వాతావరణం బరిలో ఈ 3 సినిమాలకి తగ్గ సినిమా ఏదైనా ఉందంటే గేమ్ చేంజర్. అందులో తిరుగులేదు. ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ ఖచ్చితంగా హిట్ అవ్వాలి. రామ్ చరణ్ కి మంచి పేరు రావాలని, అలాగే శంకర్ గారికి ఇప్పుడు దాకా కూడా చాలా డిసప్పాయింటెడ్ తో లో అయిపోయిన శంకర్ గారు ఒకసారిగా మళ్ళీ డైరెక్టర్ లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని నా కోరిక, నా అభిప్రాయం. ఇంకా సో 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా. ఎట్లా అనిపిస్తుంది? 3 సాంగ్ లో వెంకీ మామ సాంగ్ అయితే సోషల్ మీడియాని ఒక ఊపుతుంది. మొన్న మన నానా హైరానా కూడా బాగా ఊపింది. మరి 3వ సాంగ్ కొంచెం తగ్గింది, అంటే దానంత కాదు, నానా హైరానా అంత ఊపు రాలేదు గేమ్ చేంజర్ లో 3వ సాంగ్. సరే చూద్దాం, ఒక్కొక్కసి ఆడియోలో కనెక్ట్ అవ్వండి, వీడియోలో కనెక్ట్ అవుద్ది. మనం పుష్ప 2లో చూసుకుంటే కిసిక్ సాంగ్ మనకి ఎక్కలేదు, వీడియోలో చూస్తున్నప్పుడు అబ్బో కిసిక్ అనిపించింది. కాబట్టి శ్రీలీల అలా అనిపించింది. కాబట్టి ఇలా ఇక్కడ కూడా ఇదే జోనర్ అయితే రన్ అయ్యేలా కనిపిస్తుంది. కొన్ని వీడియో చూస్తే కానీ మనకి అది ఎక్కదన్నమాట. ఆ జోనర్ లో ఏమన్నా సక్సెస్ అవుద్దేమో చూడాలి. నాకైతే నానా హైరానా మట్టికి గేమ్ చేంజర్ లో అదిరిపోయింది. ఇక వెంకీ మామ అయితే చెప్పవసరంలా, ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాతో వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వెంకీ మామ తలుచుకుంటే ఎవరినైనా కళ్ళంటే నీళ్ళు రెప్పించగలడు. అలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి. వెంకీ మామనే అంటే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు వెంకీ మామకే. ఈ సాంగ్ కూడా మన రమణ గోఖలే గారు పాడడం అదొక అద్భుతం. ఆయన ఇంతవరకు కూడా చాలా పాటలు పాడలేదు. ఈ సాంగ్ తో వచ్చి మళ్ళీ అందరూ కూడా మెస్మరైజ్ చేశాడు. గోదావరి గట్టు మీద రామచల కంటే మామూలు కూడా ఊగిపోతున్నారు అన్నమాట సాంగ్ ని. కాబట్టి వెంకీ మామ ఇక తిరగలేదు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా అద్భుతంగా ఉంది. ఇంకా గేమ్ చేంజర్ లో నానా హైరాన్ అయితే నాకు బాగా నచ్చింది. డాకు మహారాజ్ అనేది సపరేట్ జోనర్, అది హిస్టారికల్ మూవీ. నీకు డాకు మహారాజ్ అనే వ్యక్తి ఒక రాజ్యం లేని రాజు, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. బాలయ్య గారు చేయడం, బాలయ్య గారికి నిజంగా ప్రతి సినిమా చూసుకుంటే తొడకొట్టాలా మేసం తిప్పాలా. బాలయ్య పేరు చెప్తేనే ఒక ఊపు, జనాల్లో ఒక తోపు. నిజంగా బాలయ్య అంటేనే ఒక వైబ్రేషన్. చెప్పాలంటే 109 MDK 109 నుంచి ఈగలు వెళ్ళిపోతుంది. ఆ ఈగల్ స్పీడ్ చూస్తుంటే ఈ సినిమా కూడా డాకు మహారాజ్ కి మొత్తం కలెక్షన్ దోచేసే సినిమా అవుద్దని నా అభిప్రాయం. బాలయ్య ఏమైనా బాలయ్యనబ్బా, బాలయ్యని మించిన లేరు ఇండస్ట్రీలో. నిజంగా ఆయనకి ఎంత కోపం ఉంటుందో బయట అంత సున్నితమైన మనసు ఉంటుందని చాలా మంది చెప్తే విన్నాను. అదే కనుక నిజమైతే నిజంగా ఈ సినిమాతో హిట్ కొట్టి మొత్తం అందరూ కూడా ఫ్యాన్స్ అందరి దృష్టిలో బాలయ్య ఒక ముద్ర వేస్తాడు డాకు మహారాజ్ తో.